మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, అబ్బా సొంత ఇల్లు ఉండాలని అంటే ఒక కళనే చెప్పాలి. సొంత ఇంటి కోరిక అంత తొందరగా నెరవేరదు, దానికి అదృష్టం ఉండాలి. డబ్బులు ఉన్నా సరే ఒక్కొక్కసారి కొనుక్కోలేము, చాలా కష్టం. అదే అమ్మడం అయితే చాలా ఈజీగా అమ్మేస్తామని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ఎంత కష్టమో, ఉన్న ఇంటిని అమ్ముకోవాలన్నా కూడా అంతే కష్టమని అనిపిస్తూ ఉంటుంది. మనకి బయటికి ఏమీ కనిపించవు కానండి, ఇల్లు అమ్మాలన్నా కూడా ఎంత కష్టమో తెలుసా అండి. ఒక్కోసారి అత్యవసరమైనప్పుడు మన చేతిలో డబ్బులు ఉండవు అనుకోండి, ఇల్లు అమ్మాలని పెడుతూ ఉంటాం. కానీ దాన్ని ఎవరు కొనేవాళ్ళు ఉండరు. ఒకవేళ దాన్ని అమ్ముదామని మనం అనుకున్నా ఆ చుట్టుపక్కల పక్కన ఉన్న వాళ్ళు కూడా అమ్మనిచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి జరుగుతుంది. అయితే ఒక పెద్దావిడ చెప్తా ఉన్నారు, వాళ్ళ కూతురంట ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఈ తల్లి తండ్రిని ఆ ఇంట్లో పెట్టిందంట. అమ్మ మీరు ఉండండి అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ ఆయన అంటే పెద్ద ఆయన పాపం అనారోగ్యంతో చనిపోయారంట. పోనీ ఆయన చనిపోయింది కూడా ఆ ఇంట్లో ఏమీ చనిపోలేదంట, హాస్పిటల్లో చనిపోయారు. ఇంకా ఒక్క ఆవిడ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి కూతురు అందంట, అమ్మ ఇంకా ఆ ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఉండొద్దులే, నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసి కూతురు వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళిపోయారంట. చాలా రోజులు ఆ ఇల్లు ఖాళీగా అలా తాళం పెట్టుందంట. అది ఎలాగో కూతురు ఇల్లేనంట. అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది, ఇంక అమ్మేస్తాను, ఎందుకు అది మీకోసమనే కొన్నాను కదా వద్దని చెప్పేసి ఇంకా బేరం పెట్టిందంట. అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళకి వాచ్మెన్లకి అందరికీ చెప్పిందంట అమ్మేస్తామని చెప్పేసి. చాలామంది అడిగారంట, తక్కువ రేటుకి అడుగుతున్నారని చెప్పేసి అవి ఇంకా సరే రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి ఇల్లు అలా ఖాళీగా తాళం పెట్టి ఉంచేశారంట. ఆ పెద్ద ఆవిడ కూతురు దగ్గర ఉంది. అడిగిన వాళ్ళందరికీ ఇలా వీళ్ళు రేటు చెప్పడం, చూసుకోండి అని చెప్పగానే అక్కడ వాచ్మెన్ తీసుకువెళ్ళి చూపించడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ తర్వాత ఎవరు కూడా ఫోన్లు చేసి మాకు ఇంతకిస్తారా అంతకిస్తారా అని బేరాలు కూడా ఎవరు అడిగేవారు కాదంట. ఇంకా చూసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళంట. ఈవిడికి ఏ ఫోను వచ్చేది కదంట. అలాగ 2 సంవత్సరాలు గడిచిందంట. గడిస్తే ఎవరు ఏంటి అడగట్లేదు, ఎవరు కూడా ఇల్లు తీసుకుంటామని అనట్లేదు ఏంటని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎవరన్నా అమ్ముతామని అనగానే వాళ్ళు ఒక రేటు చెప్పగానే మాకు ఇంతకిస్తారా అని అడుగుతారు. కానీ అలా కూడా ఎవరు అడగట్లేదంట. ఏంటి విషయం అని వీళ్ళకి కొన్ని రోజులు అర్థం కాలేదు. సరే చూద్దాంలే అని ఆగిపోయారు. అక్కడ అపార్ట్మెంట్లో జరుగుతున్న మాఫియా ఏంటి అని అంటే, ఆ అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అసోసియేషన్ ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. వీళ్ళకి ఇచ్చిన కారు పార్కింగ్లో శుభ్రంగా ఆయన కారుని పెట్టుకుని శుభ్రంగా వాడుకుంటున్నాడంట. అయితే ఇక్కడ వాచ్మెన్కి ఏమని చెప్పాడనంటే, ఎవరైనా ఆ ఇల్లు చూడడానికి కానీ కొనుక్కోవడానికి కానీ చూస్తామని అంటే తీసుకువెళ్ళి చూపించు, తర్వాత ఆ ఇంటి గురించి నెగిటివ్గా చెప్పని చెప్పేసి ఆ వాచ్మెన్కి శుభ్రంగా ఐస్ చేసి చెప్పాడంట. అయితే ఎవరన్నా బేరం కోసం అని వస్తే ఇల్లు ఉందా ఇక్కడ అని అడిగితే, లేదండి అయిపోయిందండి, మొన్న ఉండేది మొన్నటి వరకు వేరే వాళ్ళు తీసేసుకున్నారని ఇలా అబద్ధాలు చెప్పి పంపించేసేవాడంట. లేదు అని అంటే ఆ ఇల్లు చూసుకుందరుగా రండి అని ఆ ఇంటిని చూపించి ఆ ఇంటి మీద నెగిటివ్గా చెప్పేసేవాడంట. ఆ పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, ఇల్లు వాస్తు బాగోలేదు, ఆయన ఇంట్లోనే చనిపోయాడు, చాలామంది వచ్చారు చూసుకుంటున్నారు వెళ్తున్నారు, ఎవరు కొనట్లేదు, వీళ్ళేమో రేటు చాలా ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి అలాగా ఇంకా నెగిటివ్గా ఆ ఇంటి మీద చెప్పడం మొదలుపెట్టారంట. ఈ విషయం పాపం ఆ కూతురు వాళ్ళకి తెలిసేది కాదు. ఎందుకు ఇంతమంది వచ్చి చూసుకువెళ్తున్నారు కానీ ఎవరు అడగట్లేదేంటని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ముసలాయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఆలోచన ఏంటి అని అంటే, ఇంక ఇలాగ ఇల్లు ఖాళీగా కొన్నాళ్ళు అలా కనుక ఉండుంటే ఆ ఇంటిని మనమే ఎంతో కొంత తక్కువ రేటుకి తీసేసుకుందాం, ఈ కారు పార్కింగ్ అన్నీ మనకు కలిసి వస్తాయి, ఇది కూడా మనమే వాడుకోవచ్చు అన్న ప్లాన్ తోటి ఈ వాచ్మ్యాన్కి చెప్పి శుభ్రంగా చెడగొట్టేశాడంట. అయితే పోనీ రెంట్కి ఇద్దామని అంటే ఇంకా మళ్ళీ రెంట్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఖాళీ చేయించి మళ్ళీ అమ్మడము, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి ఎందుకు. కొనుక్కున్న వాళ్ళు ఎలాగో వాళ్ళు కావాలంటే ఉంటారు, లేదంటే రెంట్కి ఇచ్చుకుంటారు, ఈ మాత్రం దానికి ఎందుకని ఇంకా వదిలేసుకున్నారు ఇంటిని. ఈ వాచ్మ్యాను అక్కడ ఉన్న పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇద్దరు కలిసి ఆ ఇంటిని ఎవరు కూడా కొనకుండా చేసేస్తున్నారంట. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారో. మనం అపార్ట్మెంట్లో అని అనగానే చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటాము, పక్కన కూడా అందరూ ఉంటారు, ఏదున్నా కూడా కొంచెం హెల్ప్గా ఉంటారని మనం అనుకుంటాం. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాన్ని మొత్తానికి ఎవరో అక్కడ పక్కన వాళ్ళు ఎవరో ఆ అమ్మాయికి చెప్పారంట. చెప్పి ఇలా జరుగుతుందండి, ఇక్కడ మీకు చూసుకోవడానికి చాలామంది వస్తున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ నెగిటివ్గా చెప్తున్నారు, వాచ్మెన్ చేత చెప్పిస్తున్నాడు ఈ పెద్ద ఆయన అని చెప్పేసి కూతురుకు తెలిసేసరికి ఒక రోజున ఏం చేసిందంటే, ఆ కూతురికి తెలుసున్న ఆయన్ని ఒక ఆయన్ని పంపించిందంట. మేము ఇలా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ ఉందంట కదా, మేము ఫోన్ చేసాం వాళ్ళకి చూపించమన్నారని వాచ్మెన్ దగ్గరికి వచ్చి అడగానే వాచ్మెన్ తీసుకెళ్ళి ఇల్లు చూపించాడంట. చూపించగానే ఇతను అడగకుండానే వాచ్మెన్ లొడ ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడంట ఆ ఇంటి మీద. ఈ పెద్ద ఆయన ఇంట్లోనే చనిపోయారు, ఈ ఇల్లు అసలు వాస్తు బాగోలేదు, ఈ ఇంట్లో ఎప్పుడూ పాపం వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు, ఇంటికి ఇది బాగోలేదు అది బాగోలేదని ఇలాగా ఆ ఇంటి మీద ఆ వచ్చిన ఆయనకి నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టాడంట. ఇంకా వాళ్ళ కూతురు తెలుసున్న మనిషే కదా ఈయన,
అప్పుడు బాగా విన్నాడంట, అర్థమైందంట. అర్థమయ్యి ఇంకా వెంటనే ఆ అమ్మాయికి చెప్పాడంట, ఇక్కడ మీ ఇంటి గురించి ఇలాగ వాచ్మెన్ ఈ రకంగా చెప్తున్నాడు, అందుకే ఎవరు కొనడానికి రావట్లేదని చెప్పేసి ఆ వెంటనే ఆ అమ్మాయి చెప్పగానే ఆ అమ్మాయి వాచ్మెన్ దగ్గరికి వచ్చి అడిగిందంట, ఎందుకు నువ్వు ఇలా మా ఇంటి గురించి ఇలా నెగిటివ్గా చెప్తున్నావు, నీకేమన్నా లాభం వస్తుందో చెప్పు, మా ఇల్లు మేము అమ్ముకుంటుంటే నువ్వు నెగిటివ్గా ఎందుకు చెప్పాలి, మా నాన్నగారు ఇంట్లో ఏమన్నా చనిపోయారు, హాస్పిటల్లో కదా చనిపోయారు, మరి నువ్వు మా ఇంటి గురించి నీకేం తెలుసు అని నువ్వు ఇలా చెప్తున్నావు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి వాచ్మెన్ గట్టిగా నిలబెట్టి అడిగేసరికి వాచ్మెన్ చెప్పాడంట, అదిగోండా పెద్ద అయిన పలానా ఆయన నాకు ఇలా చెప్పమని చెప్పారు, ఆయన చెప్పమంటేనే నేను చెప్పానండి, ఆయన ఈ కార్ పార్కింగ్ ఆయన వాడుకుంటున్నారు, అందుకని ఆయన చెప్పమన్నట్టు నేను చెప్పాను, నాకు ఇందులో ఏ పాపం నాకు తెలియదండి అని చెప్పేసి వాచ్మెన్ భయపడి ఏడ్చుకుంటూ చెప్పాడంట. పోనీ ఆయన మీద దెబ్బలాడదామంటే ఆయన చాలా పెద్ద ఆయనంట, పెద్ద ఆయన మీద వెళ్ళి ఏమని దెబ్బలాడతారు చెప్పండి. తర్వాత కూతురుకు అర్థమయ్యి చెప్పిందంట, అసలు ఆయన పిలిచి ఆమె చెప్పిందంట, మీరు ఇక్కడ కార్ పార్కింగ్ అది పెట్టకండి, ఖాళీగా ఉన్నా సరే అలా ఉండాల్సిందే అని చెప్పేసి వాచ్మెన్ వంకపెట్టి ఆయన ముందర వాచ్మెన్ని తిట్టిందంట. ఇంకా పెద్ద ఆయన కదా, డైరెక్ట్గా తిట్టలేక తండ్రి వయసు ఉన్న ఆయన ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తాడని చెప్పేసి ఇంకా అమ్మాయి కూడా కొంచెం ఒక మెట్టు దిగి వాచ్మెన్ని తిట్టిందంట ఆయన ముందర వంకపెట్టి, నువ్వు మా ఇల్లు మా పరిస్థితి బాగోక మేము అమ్ముకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి, పోనీ నువ్వు కొనుక్కుంటావా కొనుక్కో అని చెప్పేసి వాచ్మెన్ ఇండైరెక్ట్లో ఆయన ముందర వాచ్మెన్ని తిట్టిందంట. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటారో. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే తక్కువ రేటుకి పాడేసుకోవాలి, ఇలాగో కొన్నాళ్ళ పాటు ఇలాగే ఉందనుకో, మనం అడిగామనుకో ఇంకా అబ్బో ఇంతమంది వచ్చారు చూసుకుంటున్నారు ఎక్కడ అమ్ముడవ్వట్లేదు కాబట్టి పోన్లేండి ఎంతకో అంతకు మీరే తీసుకోండి అని అంటారని అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ రకంగా చెడగొట్టే వాళ్ళు ఉంటారనమాట. వయసులో పెద్ద ఆయన అయ్యుండి చూడండి వీళ్ళని ఏ రకంగా మోసం చేస్తున్నారు. మొన్న ముసలాయనకి తోడు ఈ వాచ్మెన్ అంట, వాచ్మెన్ అంటే ఇంకా వాడికి ఏవో ఒకటి పాడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. మరి అలా పెట్టినప్పుడు ఎవరు భజన చేయమంటే వాళ్ళు భజన చేస్తారు ఈ వాచ్మెన్లు. ఆ ఇంటి గురించి 2 సంవత్సరాలుగా జరుగుతుంటే నిజాలు అలా లేటుగా బయటపడ్డాయి అనమాట. చూడండి ఎప్పటికైనా సరే మోసం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది, కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ తెలిసిన తర్వాత మాత్రం పలానా వాళ్ళు ఇలా చేశారని అంటే వాళ్ళు మొహాలు దించుకుని వెధవ మొహాలు వేసుకుని ఉండాలి తప్ప ఇంకా తల దించుకోవాల్సింది తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే దొరికిపోయాడు కదా ముసలాయన కూడా. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. మనం అనుకుంటాం ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా చాలా కష్టం అని చెప్పేసి, కానీ ఇల్లు అమ్మాలన్నా సరే చాలా కష్టమని ఇప్పుడు అర్థమైందనమాట. ఇక్కడ చాలా అపార్ట్మెంట్లో ఇదే జరుగుతుంది. బట్ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అని అంటే ఇల్లు అమ్మాలి అనుకోండి, మనం అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ చెప్పాలంట ముందు, ఒకవేళ నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు, ఒకవేళ వాళ్ళకి నచ్చలేదంటే అప్పుడు మనం బయట అమ్ముకోవచ్చు అంట. ముందు ఏదైనా సరే రెంట్కి ఇచ్చినా ఒకవేళ మనం అమ్ముకోవాలన్నా సరే ముందు అక్కడ ఉన్న వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళకి తెలియజేయాలంట. చూడండి అసలు మన సొంత ఇల్లు అయినా కూడా మనం స్వేచ్ఛగా అమ్ముకోవడానికి లేదు, ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకోవడానికి లేదు. కొన్ని చోట్ల ఇలాంటి దరిద్రాలు కూడా ఉన్నాయన్నమాట. సిటీస్లో ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్లు అంటే అన్ని కోట్లు పెట్టి కొనలేరు, కట్టుకోలేరు. మరి ఇంకా ఏ దిక్కు లేక అపార్ట్మెంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటుంది, ఇంకా వేరే ఇల్లు చూద్దామన్నా దొరకవు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయాయి, ఏం చేస్తాం ఇంకా అదే అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఆ పెద్దవాడి పాపం చెప్తున్నారు, చూడండి మా ఇంటి మీద ఎంతమంది కన్నేశారో, ఏ బేరం వచ్చినా కూడా అక్కడ మమ్మల్ని కుదరనివ్వట్లేదు, మమ్మల్ని అమ్ముకోనివ్వట్లేదు, ఇల్లు వాళ్లే తక్కువ రేటుకు పడేసుకుందామన్న ఆలోచనతోటి మా ఇంటి గురించి రకరకాల ప్రచారాలు చేసి వచ్చిన బేరాన్ని చెడగొట్టేస్తున్నారని ఆ పెద్దవాడు పాపం బాధపడుతూ చెప్తున్నారు. అనుకుంటాం కానండి ఇల్లు కట్టడం ఎంత కష్టమో ఇల్లు అమ్మడం కూడా అంతే కష్టం. నోటి మాటలు ఈజీగా చెప్తాం కానీ అంత అమ్మడం కూడా అంత ఈజీ కాదని ఇలాంటివి విన్న తర్వాత అర్థమవుతుంది.